హాయ్ అండి. ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. ఈ పండక్కి భోగి పండక్కి కానీ, సంక్రాంతి పండక్కి కానీ, కనుమ పండక్కి కానీ ఎవరెవరి ఊళ్ళలో ఈ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారండి ఈ పండుగలు. మామూలుగా గోదావరి సైడు ఇలాంటి ఫెస్టివల్స్ బాగా చేస్తారని తెలుసండి. నేనైతే ఎప్పుడూ చూడలేదండి. అయితే మేముండే బాపట్లలో మాత్రం ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలువు అనేది పెడతా ఉంటారండి. అయితే ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువగా పెట్టారండి. ఈ బొమ్మలన్నీ ఎప్పటి నుంచి వాళ్ళు దాదాపుగా 30 ఇయర్స్ నుంచి పెడుతున్నారంటండి ఈ బొమ్మల కొలువుని. ఏ విధంగా ఎక్కడి నుంచి సేకరించారో తెలియదు కానండి. ము దాదాపుగా కొన్ని వేల బొమ్మలు ఉన్నాయండి. ఆ వేల బొమ్మలు కూడా ఎలా పడితే అలా పెట్టలేదండి. ఒక థీమ్ లాగా పెట్టారు. చక్కగా శ్రీమంతం చేసే మహిళలు, అలాగే గణేష్ ఉత్సవాలు, మామూలుగా తిరుపతి, తిరుమల కొండ, బొమ్మలు చూసారా ఎలా ఉందో, పల్లకీలో పెళ్లి కూతుర్లు, ఒక థీమ్ లాగండి అసలు. చూడండి వైకుంఠాన్ని కూడా దించేశారు వీళ్ళు. చూడండి వైకుంఠ ద్వార దర్శనం ఆ రోజు చేసుకోనోళ్ళు ఈరోజు చేసేసుకోండి వైకుంఠ ద్వార దర్శనాన్ని. చూసారా తిరుమల కొండని ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఈ బొమ్మల కొలువులో పెట్టేశారండి వీళ్ళు అసలు. చూసారా 7 ద్వారాలు ఎలా ఉన్నాయో చక్కగా. అసలు చూసారండి, చూస్తుంటేనే ఎంత కన్నుల పండుగగా ఉందంటే అండి నాకైతే అసలు ఎలా అనిపించిందంటే అలా అనిపించిందండి. అసలు ఈ బొమ్మలన్నీ ఎప్పుడు ఎలా సేకరించారో తెలియదు కానివ్వండి, అసలు చూస్తుంటే నాకైతే 2 కన్నులు చాలలేదండి. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇన్ని బొమ్మలు అసలు ఎలా సేకరించి ఎలా భద్రపరిచారో కానివ్వండి, వాళ్ళు ఎంత జాగ్రత్త చేసి ఉంటారోనండి. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పోగు చేస్తున్నారంటండి వాళ్ళు ఈ బొమ్మలన్నిటినీను. ఎంత బాగా సేకరించి, అసలు ముందు సేకరించడం కాదండి వాటిని భద్రపరచడము, వాటిని అలంకరించడము. అసలు దాదాపుగా వాళ్ళకి 20 రోజులు పట్టిందంటండి అలాగా అలంకరించి పెట్టడానికి. అసలు చూసారా ఈ బొమ్మ ఉంది ఈ బొమ్మ లేదు అనకుండా అసలు ఈ బొమ్మల కొలువు అసలు నాకైతేనండి అసలు ఎలా అనిపించిందంటే అలా అనిపించిందండి. వాళ్ళు అమర్చిన తీరు కానీ అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఎందుకులేండి 2 కన్నుల పండుగగా ఉందండి. ఇన్ని బొమ్మలు ఒకే చాట చూసేటప్పటికి నాకైతే అసలు అబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. చూడండి మీరు చూడండి అసలు. అసలు వాటిని భద్రపరచడము, పేర్చడము, తర్వాత మళ్ళా భద్రపరచడము అది సామాన్యమైన విషయం కాదండి. కొన్ని వేల బొమ్మలండి. అసలు చూసారా కైలాసాన్ని తీసుకొచ్చేసారు. కైలాసంలో